హాయ్ అండి, నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వంకాయ వేపిడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి తెల్ల వంకాయల వేపుడు ఎంతో చక్కగా 1 మినిట్ 2 మినిట్స్లోనే అయిపోతుంది. ఇది కూడా ఏంటి 1 to 2 మినిట్స్లో చేస్తున్నారు అని అనుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసేసాను. ఎక్కువగా పోప్స్ అనేది వెయ్యను. సో ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు కూడా వేసేసానండి. మనకి చాలా ఈజీగా ఎక్కువ టైం లేకుండా తొందరగా అయిపోయే ఐటమ్స్ అని చూపిస్తున్నాను. ఇక్కడ వంకాయ వేపుడు ఎంతో రౌండ్గా కోసానండి. ఎప్పుడు పొడవుగా కోస్తూ ఉంటాను కదా, సో డిఫరెంట్గా కొంచెం రౌండ్గా కోసాను. చక్కగా 1 మినిట్ 2 మినిట్స్లోనే అయిపోతుంది. సో ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. 1 మినిట్ కోయడానికి, 2 మినిట్స్ వేగడానికి. సో 3 మినిట్స్లో మీకు అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. సో ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, మీరు చాలా బాగుంది అని అంటారు. వైటీ కానీ లేదా పొడుగంటి వంకాయలు, గుంటూరు వంకాయ అంటారు కదా, సో అవి కానీ ఇవి కానీ మీకు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. మనకి రౌండ్ వంకాయల కన్నా పొడుగు వంకాయలు చాలా త్వరగా అయిపోతాయి. ఇలా కొంచెం వేగినాయి కదా, మనకి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఒక్కసారి కలిపేసాక ఇలాగ చక్కగా కలిపేసుకొని మీ ఇష్టం అండి. ఉప్పు వేసుకుంటే ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే మూతైనా పెట్టేసుకోవచ్చు. 1 మినిట్కి ఇది చక్కగా కుక్ అయిపోతాయండి. 1 మినిట్లోనే మీకు ఏ టెన్షన్ లేదు. చూసారా, ఆల్రెడీ కుక్ అయిపోయింది. మీరు కావలసినంత తగినంత అంటే రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఆయిల్ మనం తక్కువ వేసాము. ఇది ఉడికేటప్పటికి ఏమవుతుందంటే చాలా తక్కువైపోతుందండి. చూడడానికి అలా అనిపిస్తుంది కదా, చాలా తక్కువైపోతుంది. దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, దాంట్లోనే కారం వేసుకోండి. మీకు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంత అంత అనేమి కొలత లేదండి, మీరు తినే కారాన్ని బట్టి. దాంట్లోనే చిన్ని టమాటో కట్ చేసి వేసేస్తున్నాను. అప్పుడు మరింత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా రోటీస్ కానీ చెప్పలేనండి. మనకి రోటీస్కి కానీ రైస్కి కానీ దేనికైనా బాగుంటుంది. లేదా మీరు బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు అయితే కనుక, లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నారా అయితే కనుక ఇలాగా అన్నంలో కలుపుకొని వెళ్ళిపోయారనుకో చక్కగా ఉంటుందండి. ఏమీ పాడవదు, భలే ఉంటుంది తెలుసా మీకు. ఇలా కలిపేశారంటే కనుక మనకి వంకాయ వేపుడు టమాటాతో చాలా బాగుంటుంది. ఎప్పుడు మామూలుగా కన్నా ఒక్క సగం టమాటా అయినా వేసుకోండి, అప్పుడు అన్నం కలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి కొంచెం మరీ పొడిగా లేకుండా, గొంతుకి దిగడానికి వీలుగా లేకుండా ఇలాగా కొంచెం మెత్తగా ఉందనుకోండి చక్కగా వెళ్ళిపోతుంది. చారు అవసరం లేదు, లేదా ఒక రసం అవసరం లేదు, ఏ పప్పు అవసరం లేదు. ఇలాగే మనం రైస్లో సర్వ్ చేసేసుకోవచ్చు. మనకైతే వంకాయ వేపిడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవడమేనండి. ఎంత ఈజీయో చూస్తారు కదా మీరే. సో ఈ వంకాయ వేపుడు ఈజీగా చేసేస్తాను కాబట్టి మీరు ఎవరైనా చూస్తున్నారా, బ్యాచిలర్స్ ఉన్నారా, ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి మన వీడియో. చాలా ఈజీగా ఉంటుంది. మనకి 1 to 2 మినిట్స్లో అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్